మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఎల్లుండి విడుదల కానుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుండటం విశేషం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ డ్రాప్ లో ఆయన నటన సినిమాపై అంచనాలను మరింత పెంచేసేది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తే మెగా అభిమానులకు ఇది పెద్ద పండుగలా మారనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలు, ప్రత్యేక అప్డేట్స్ ఈ కార్యక్రమంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక విడుదల విషయానికొస్తే పెద్ద చిత్రం జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోలకు అనుమతులు లభించినట్లుగా సమాచారం. అలాగే టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. తర్వాత జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా విడుదల కానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందు విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పెద్ద ప్రీ రిలీజ్ సంబంధించి అయితే ఈ కార్యక్రమం మరి కొద్దిసేపులో అయితే ఇప్పుడు కార్యక్రమం కాను. దీనికైతే ఇప్పటికీ చిత్ర యూనిట్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో దర్శకులు కానీ అటు దర్శకుడు బుచ్చిబాబు కానీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇక్కడ విజయవాడ నగరానికి అయితే కొంతమంది చేరుకుని పరిచయాలు ఉంది. అయితే ఈ యొక్క రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ కి ఇప్పుడు స్టేడియం లో జరగాలి కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇక్కడ స్వరంగా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మరి కొద్దిసేపు నుండి వ్యవధిలోనే ఈ కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోండి వచ్చే ఎవరైతే ఈ రామ్ చరణ్ మెగా అభిమానులు ఎవరైతే మెగా అభిమానులు ఒక పెద్ద అంచనాతో ఈ సినిమా ఉంటుంది. 4వ తారీఖు రిలీజ్ అవబోయే ఒక సినిమా ఏదైతుందో పూర్తి స్థాయిలో కూడా దీనికైతే కూడా ఒక పెద్ద అంచనాతో అయితే ఉన్నారు. ఇందాక మనం మాట్లాడారు జీతు ఛానల్ కూడా పొద్దు నుండి మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ నుండి అప్డేట్స్ ఇస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా మీద ఎంత అంచనాలు వేసుకున్నారు విషయం కూడా ఒకరి తర్వాత ఒకరు మనకి మెగా అభిమానులు చెప్తున్న పరిస్థితి. మరి స్టేడియంలో ఉన్న ఏర్పాట్లు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే టికెట్ పాస్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్ ఇచ్చిన వాళ్ళ వరకు ఇప్పుడు చాలా మంది అభిమానులు అయితే కూడా చూసుకోవచ్చు పూర్తిగా స్టేడియం కి చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ స్టేడియం వద్ద ఇప్పటికి అభిమానులు మెగా హీరోని చూసేందుకు కూడా మన స్టేడియం చూసుకోవచ్చు. ఇప్పటికీ కానీ వేల మంది ఒక 2000 మందికి పైగా అయితే ఇటు మెగా అభిమానులు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పటికే వాళ్ళంతా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే చిత్ర యూనిట్ అయితే యూనిట్ లో పనిచేసిన ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మరి కొద్ది సేపట్లో అయితే ఈవెంట్ చేరుకోపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ గేట్ వే హోటల్ సైడ్ అయితే ఇక్కడ అక్కడ నుండి కొంతమంది ప్రారంభమయ్యారు కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే రామ్ చరణ్ వచ్చేపాటికి ఆయన 5 గంటల ఫ్లైట్ దిగుతారు. 5 గంటల ఫ్లైట్ దిగి గన్నవరం నుంచి కూడా ఒక బైక్ ర్యాలీ ద్వారా అయితే కూడా ఈ యొక్క ఇందిరాగాంధీ స్టేడియం కి చేరుకుంటారని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఫ్యాన్స్ విషయం చూసుకుంటే కనుక ఇక్కడికి ఇప్పుడు కొంతమంది ఏవైతే పూర్తి స్థాయిలో మెగా అభిమానుల మొత్తం చూసుకుంటే రామ్ చరణ్ చూసేందుకు కానీ ఇప్పటికీ అయితే వేలాది మంది స్టేడియం చేరుకున్నారు. అయితే స్టేడియం బయట ఇంకొంతమంది స్టేడియం బయటకి ఎలా చేయడానికి టైం పట్టేట్టున్నారు కాబట్టి పూర్తిగా అయితే అక్కడ కొంతమంది గేట్ అవతల పడిగి ఉన్న పరిస్థితి. ఇప్పటికి మరోవైపు పోలీసుల బందోబస్తు విషయం చూసుకుంటే కనుక ఒక అభిమానులు ఎవరైతే కంట్రోల్ చేసే విషయంలో పూర్తిగా పోలీసులు అయితే కూడా పోలీసులు స్థాయి దాటి వెళ్ళేట్టుగా చూసుకోవచ్చు. ఒక అరగంట క్రితమే ఇప్పుడు జనాలను కూడా ఎవరైతే అభిమానులకి కొద్దిసేపు టైం పడుతుంది లోనికి ఎలా చేస్తాను పోలీసులు కానీ ఇటు బౌన్సర్లు ఎవరైతే బౌన్సర్లు చెప్పిన ప్రత్యేకించింది. అయినా అభిమానులు పూర్తిగా మెగా హీరోని చూసేందుకైతే ఆ ఒక స్టేజ్ లోనికి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గేట్లు దూకి మరి కొంతమంది వచ్చారు. మరోవైపు ముఖ్యంగా ఇది చూసుకుంటే చిత్ర యూనిట్ లో అంటే 4వ తారీఖు ఈ రిలీజ్ అయ్యే సినిమాకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం ఏదైతే టికెట్లు ఉన్నాయో టికెట్ల ధరని కూడా పెంచుకునే అవకాశాన్ని కూడా వైపు ఇచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏదైతే తన అన్నయ్య కొడుకు అయిన రామ్ చరణ్ ఈవెంట్ కి అయితే మరి కొద్దిగా ఎప్పుడు వస్తానంటే ఒక పక్షం అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే అఫీషియల్ గా అయితే లెటర్ వరకు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరోవైపు ఆయన వస్తారు అనే వాటికి అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే శివ, ఇప్పటి వరకు ఎంతమంది చేరుకున్నారు?
చిత్ర యూనిట్ కి సంబంధించేది కూడా ఏదైతే ఇక్కడ సంబంధించి మెయింటెనెన్స్ చేసే వాళ్ళు వీటిలో ఉన్నారు, వాళ్ళ వరకు వచ్చారు. ఈ దర్శకులు వాళ్ళు వస్తున్నారు అన్నారు. మనకి కొంతమంది యూనిట్ లో పనిచేసిన వర్క్ చేసిన వాళ్ళు అయితే కానీ ఇప్పుడు గేట్ వే హోటల్ నుండి అయితే బయలుదేరని చెప్తున్నారు. అయితే ఇటు ముఖ్యంగా ఇటు విఐపి విడిఎఫ్ఎల్ చూసుకుంటే కనుక ఇటు కూటమి ప్రభుత్వం దీనిలో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కాడ ఒకటి కాబట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పొడుగు వరుస అవుతారు కాబట్టి రామ్ చరణ్ అయితే ఆ పార్టీ సంబంధించి ఇప్పటికీ కూడా పార్టీలో అదే ఉమ్మడికి ఎన్డీఏ కూటమి కాబట్టి దీనికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ కేసు నుంచి అయితే దీని హ్యాండ్ ఓవర్ మొత్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుని ముఖ్యంగా కొంతమంది ఎప్పటికప్పుడు వచ్చి తనిఖీ చేసుకోవడం అసలు ఎలా జరుగుతుంది ఈవెంట్ పనులు మరి కొద్దిసేపులో ఏర్పాట్లు అన్ని పూర్తవంటూ కూడా మాట్లాడి వెళ్ళే పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు వచ్చి ఈ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ ఫ్యాన్స్ అయితే కూడా ముఖ్యంగా ఒక 2000 మంది పైగా అయితే ఫ్యాన్స్ ఇప్పటికి కూడా స్టేడియం లోనకే చేరుకున్నారు. అయితే మరి ఒక అరగంట ఒక గంటన్నర వ్యవధిలో అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సెక్యూరిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ఎక్కువ మంది వస్తే మళ్ళీ తొక్కిసలాట ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది కదా, ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సెక్యూరిటీ విషయంలో పూర్తి స్థాయిలో ఇప్పటికీ పోలీసులు అయితే 1400 మంది పోలీసు బందోబస్తు మనం ఎలా చేసుకున్నామో అదే విధంగా పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పడుతుంది. మరి ట్రాఫిక్ కి సంబంధించి రామ్చర్ వచ్చే సమయంలో కానీ మరో విఐపీ వివిఐపీలు వచ్చేప్పుడు పూర్తిగా ట్రాఫిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 1400 మందిని పోలీసు బందోబస్తు ఇచ్చారు. ఇప్పటికీ ఒక ఎస్పీ అడిషనల్ ఎస్పీ క్యాడర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు ఈ యొక్క ఎవరైనా వచ్చి ఒక తొక్కిచాట్లు మనం అనుకున్నట్టుగా తొక్కిచాట్లు ఉన్నాయి, తొక్కిచాట్లు జరిగి ఎవరికైనా గాయాలు జరిగే అవకాశం ఉంటే కనుక పూర్తిగా గాయాలకి సంబంధించి చికిత్స ఇక్కడే ఏదైతే స్టేడియంలోనే చికిత్స జరిగేలాగా మరోవైపు ఈ యొక్క స్టేడియంలోనే ఒక 108 వాహనాలు అయితే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు డాక్టర్ 108 వాహనాలతో పాటుగా డాక్టర్లు కూడా అందుబాటులో పెట్టారు. ఈ యొక్క చిత్ర దీనికి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఈవెంట్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ జరిగే విధంగా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కూడా యూనిట్ సంబంధించిన పరిస్థితి. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.